హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ స్టఫ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం జనరల్గా టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ తీసుకున్నప్పుడు వెహికల్ రిజిస్ట్రేషన్ అనేది చేస్తూ ఉంటాము. మనం వెహికల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 1 వీక్ కానీ 2 వీక్స్ కానీ మనకి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మన మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇలా మనకి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వచ్చిన తర్వాత మనకి విత్ ఇన్ 1 మంత్లో మనకి ఆర్సీ కార్డ్ అనేది జనరేట్ అవుతుందన్నమాట. ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్సీ కార్డ్ని ఆన్లైన్లో పరివాహన్ వెబ్సైట్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్గా అయితే చెప్తాను ఫ్రెండ్స్. సో మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. సో మీకు ఎలాంటి డౌట్స్ అయితే రావన్నమాట. ముందుగా మీరు మీ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు హోమ్ పరివాహన్ సేవ అని ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేయగానే మీకు పరివాహన్ సేవ అనే వెబ్సైట్ అనేది ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ అని ఉంది. ఇక్కడ మీకు అబౌట్ అస్ పక్కన ఆన్లైన్ సర్వీసెస్ అని ఉంటుంది. సో ఇక్కడ వెహికల్ రిలేటెడ్ సర్వీస్ మీద అయితే క్లిక్ చేయండి. మీరు వెహికల్ రిలేటెడ్ సర్వీసెస్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మిమ్మల్ని స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. సో ఇక్కడ మీరు మీ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా మీరు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరుండే మండలం కానీ విలేజ్ కానీ ఏ ఆర్టీఓ ఆఫీస్ పరిధిలో వస్తుందో ఆ ఆర్టీఓ ఆఫీస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నేను ఇక్కడ నా ఆర్టీఓ ఆఫీస్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మీరు మీ ఆర్టీఓ ఆఫీస్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి అగ్రీ చేస్తున్నట్టు ఇక్కడ చెక్ బాక్స్ దగ్గర టిక్ మార్క్ ఇచ్చేసి ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీరు ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రకాశం ఆర్టీఏ అని నాకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అయిందనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు చాలా రకాల సర్వీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో మీరు చూడొచ్చు, మనం ట్యాక్స్ ఏమైనా పే చేయాలనుకుంటే ఇక్కడ ట్యాక్స్ అయితే పే చేయొచ్చు, లేదా ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే ఇవన్నీ కూడా ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ అలానే మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇలాంటి సర్వీసెస్ అన్ని కూడా మనం ఈ పేజ్లో అయితే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం మన ఆర్సీ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మీరు డౌన్లోడ్ డాక్యుమెంట్ మీద మీ కర్సర్ అనేది ప్లేస్ చేస్తే ఇక్కడ మీకు ప్రింట్ ఫిట్నెస్ సర్టిఫికేట్, ప్రింట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అండ్ అలానే ప్రింట్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అని 3 అయితే కనపడతాయి. ఇక్కడ నాకు ప్రింట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కావాలి కాబట్టి నేను దీని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మిమ్మల్ని మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ అలానే మీ వెహికల్ చాసిస్ నెంబర్ ఒక లాస్ట్ 5 డిజిట్స్ అనేవి ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఇన్ఫర్మేషన్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇప్పుడు నా వెహికల్ డీటెయిల్స్ ఇచ్చేసి వ్యాలిడేట్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేసి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ నా వెహికల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసాను. వ్యాలిడేట్ ఇన్ఫర్మేషన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. మీరు వ్యాలిడేట్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఒక చెక్ బాక్స్ అయితే వస్తుంది. ఐ అండర్స్టాండ్ దట్ ఆఫ్టర్ టేకింగ్ ఆర్సీ ప్రింట్ ఫ్రమ్ దిస్ పోర్టల్ ఐ విల్ నాట్ క్లెయిమ్ ఇట్ ఫ్రమ్ ఆర్టీఓ ఆర్ డీలర్ అని అడుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు మీ ఆర్సీ కార్డ్ని ప్రింట్ అనేది తీసుకున్నట్లయితే మళ్ళీ మీరు ఆర్టీఓ ఆఫీస్లో కానీ డీలర్ని కానీ అడగరని ఇక్కడ మిమ్మల్ని కన్ఫర్మేషన్ అడుగుతుంది. మీరు చెక్ బాక్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఇస్తారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది జనరేట్ అవుతుందన్నమాట. సో నేను ఇక్కడ జనరేట్ ఓటీపీ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు, ఓటీపీ హాస్ బీన్ జనరేటెడ్ అండ్ సెండ్ టు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అని నాకు ఈ విధంగా పాపప్ మెసేజ్ అయితే ఓపెన్ అయింది. సో ఇక్కడ మీరు క్యాన్సిల్ చేయొచ్చు. సో ఈ విధంగా క్యాన్సిల్ చేసి ఇక్కడ మీకు వచ్చిన ఓటీపీని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఓటీపీని అయితే ఎంటర్ చేశాను. ఇక్కడ షో డీటెయిల్స్ అని ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు షో డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే మీ వెహికల్కి సంబంధించిన ఆర్సీ కార్డ్ సాఫ్ట్ కాపీ అనేది మీకు ఓపెన్ అయితే అవుతుందన్నమాట. సో ఇలా ఓపెన్ అయిన సాఫ్ట్ కాపీని మీరు ప్రింట్ అయితే తీసుకోవచ్చు. సో ఈ విధంగా ప్రింట్ తీసుకొని మీరు లామినేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలానే మీకు స్మార్ట్ కార్డ్ ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. సో అది ఎలా అప్లై చేయాలనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా అయితే చెప్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు సింపుల్గా ప్రింట్ మీద క్లిక్ చేసి పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియోలో మనం పరివాహన్ వెబ్సైట్లో మన వెహికల్ యొక్క ఆర్సీ సాఫ్ట్ కాపీని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో డీటెయిల్గా అయితే చెప్పాను అనమాట. సో మీకు ఇంకా ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. అండ్ అలానే మన ఛానల్కి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. అక్కడ నుంచి నన్ను ఫాలో అయ్యి మెసేజ్ చేస్తే నేను ఖచ్చితంగా రెస్పాండ్ అయితే అవుతాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ఏమైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.